ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఐబొమ్మ రవి కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి దగ్గర దాదాపు 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పటికీ రవి డబ్బును వేర్వేరు విధాలలో డిజిటల్ వాలెట్లో దాచుకున్నట్లు కూడా తెలుస్తోంది. కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టినటువంటి ఐబొమ్మ రవి డబ్బు సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో కాకుండా కేవలం కిక్ కోసం హ్యాకింగ్ మొదలుపెట్టినట్లు విచారణలో తేలింది. పోలీసుల విచారణలో అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల కంటే ముందుగా సినిమా చూడాలనే కోరికతో హ్యాకింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. హ్యాకింగ్ మొదలుపెట్టి రవి కోట్లలో సంపాదించాడు. గవర్నమెంట్ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసి తన సత్తా చూపించినటువంటి పరిస్థితి. ఇక రవి సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ట్, ఎథికల్ హ్యాకర్గా బాగా నైపుణ్యం కూడా సంపాదించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా కొంతకాలంగా కరేబియన్ దీవుల్లో ఉంటూనే ఐబొమ్మ వెబ్సైట్లను రవి నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ నుంచి తాజాగా అతను హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పక్కా స్కెచ్తో కూకట్పల్లిలో రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఇతనికి సోషల్ మీడియాలో సపోర్ట్ కూడా లభిస్తుండడం మనం గమనార్హంగా చెప్పుకోవచ్చు. సినిమా టికెట్ల ధర అధికంగా ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలు థియేటర్కు వెళ్ళి సినిమా చూడలేకపోతున్నారు. ఇలాంటి వారికి ఐబొమ్మ రవి దేవుడు లాంటి వాడని సోషల్ మీడియాలో పోస్టులు కూడా రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని సినిమా టికెట్ల ధరను తగ్గించాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో అయితే వాళ్ళ తండ్రి మాత్రం పోలీసులకు సంబంధించి సవాల్ విసిరితే, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా? కోట్లు సంపాదించడం అటుంచితే అది సాదాసీదా విషయం కాదు. తన తండ్రిగా నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేస్తే చేయలేదని అంటే ఊరుకుంటారా? రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరికీ విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఏదేమైనా రవి చేసింది తప్పే అని కూడా వారి తండ్రి వ్యాఖ్యానించడం అది కూడా ఒక గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు సోషల్ మీడియాలో కొంత ఆయనకు సపోర్ట్గా వార్తలు వస్తుండడం, మరోవైపు తన తండ్రి మాత్రం కొడుకును మరి ఖండించడం జరుగుతూ ఉంది. ఇమ్మడి రవి అరెస్ట్ ఇలా విదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం. ఇక ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగలాగితే డొంకంతా కదిలినటువంటి పరిస్థితి. ఇమ్మడి రవి విడుదలైనటువంటి కొత్త సినిమాను పైరసీ చేయడం, వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్లోడ్ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని కూడా ఎంచుకున్నట్లు సమాచారం. అందుకు టెలిగ్రామ్ను కూడా ఒక వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్ యూజర్లు సినిమా లింక్స్ క్లిక్ చేస్తే బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాడ్స్ వచ్చేవి. వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గణించినట్లు తెలుస్తూ ఉంది. సో దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు సూత్రధారులు అనేది కూడా తెలియాల్సి ఉంది.